హాయ్ గైస్, ఇక్కడ మేము పొచ్చర జలపాతం వాటర్ ఫాల్కి వెళ్ళాము. యాక్చువల్గా మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మేము కుంటాల వాటర్ ఫాల్కి వెళ్ళాము. ఇవి జస్ట్ 10 కిలోమీటర్స్ అంతే డిస్టెన్స్లో ఉంటాయి. సో వన్ డేలో మనం రెండు కూడా కవర్ చేయొచ్చు. అంటే ఫస్ట్ పొచ్చర వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ ఈజీగా ఉంటుంది, అంత స్టెప్స్ ఉండవు. అంటే కుంటాల కంటే కొంచెం చిన్న వాటర్ ఫాల్ ఇది, కానీ ఇది కూడా చాలా బాగుంటుంది. దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నదే. అంటే అవి మెట్లు ఎక్కడము దిగడము అంత రిస్క్ ఉండదు, మంచిగా ఈజీగా వెళ్ళేసి రావచ్చు. ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా బాగుంటుంది, కాకపోతే పిల్లలతో మాత్రం జాగ్రత్త. సో యాజ్ యూజువల్ నేను చెప్పాను కదా, మేము జూన్ 28న అలా వెళ్ళాము. సో అప్పటికి ఇంకా వాటర్ ఫాల్ అయితే స్టార్ట్ అవ్వలేదు. వాటర్ అయితే ఉన్నాయి, బట్ వాటర్ ఫాల్ అనేది అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ వ్యూ బాగుంది కదా. ఇంకా ఒక్కొక్కరిగా వెళ్తున్నాము, అందరం వచ్చాము. మనం మెయిన్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి అసలు ఎక్కడ ఏంటి ఏముంటుందో అనేది తెలీదు. సో వాళ్ళు ఎక్కడంటే అక్కడికి పరిగెత్తడము అలా చేస్తుంటారు. నిజంగా మెయిన్ అంటే చెప్పాలంటే నాకు పిల్లలతో వెళ్ళాలంటే భయం. అంటే వాళ్ళని చూసుకోవాలి కదా ఫస్ట్, వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంక ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చిన్న వస్తుంది, అక్కడ నుండి వాటర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. బట్ వాటర్ ఎక్కువ లేవు. బట్ ఇక్కడ చూడండి, ఇది చూస్తే ఇట్లా అనిపిస్తుంది అని ఫుల్ లోతు ఉంటుందంట. మీరు అబ్జర్వ్ చేసినారా? మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది లవ్ షేప్లో కనిపిస్తుంది. బాగుంది. వాటర్ అయితే పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయంట దీంట్లో. ఇంకెట్లా వాటర్ ఫాల్స్ అన్నకుండా చెప్పండి. అమ్మో, కానీ నిజంగా నాకైతే వాటర్ ఫాల్స్ అంటే ఏందో భయము. ఇక్కడ కొంచెం వస్తుంది కదా, ఇంకా రైనీ సీజన్ అట్లా స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఫుల్గా వాటర్ వస్తుంది. సో ఇక్కడ వాటర్ లేవు కాబట్టి మేము ఇంకా ప్రశాంతంగా మంచిగా అక్కడనే నిలబడి ఫొటోస్ వీడియోస్ అన్నీ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు, ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పేసి. పర్లేదు, ఇక్కడ బాగానే ఉంది, కాకపోతే జాగ్రత్త. ఈ కార్నర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా నడవాలి మెల్లిగా. వాటర్ ఉంటాయి అసలు మనం అటు సైడ్కి కూడా వెళ్ళలేము, ఇక్కడ నుండే చూడాలి. బట్ వాటర్ లేవు కాబట్టి మనం మంచిగా అక్కడికి వెళ్ళినాము. వాటర్ ఫ్లో ఉంటే ఇంకా జారుతుంది కదా. సో ఇక్కడ మా వాళ్ళు కాసేపు రిలాక్స్ అయ్యారు. ఇంకా మా పాప చూడండి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ ఇంకా నేను అసలు పిల్లల్ని అసలు నేను వదలను. అంటే ఎంత ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా కూడా పిల్లల్ని కూడా మనం చూస్తూ ఉండాలి, ఎందుకంటే ఇవి ఎంత మనము ఎంజాయ్మెంట్కి వెళ్ళినా కూడా కొంచెం డేంజరస్ ప్లేసెస్ చెప్పాలంటే. సో బీ కేర్ఫుల్ ఎప్పుడైనా పిల్లలతో వెళ్ళానంటే. ఇక్కడ పెద్ద మంకీస్ లేవు. కుంటాల వాటర్ ఫాల్లో అయితే చాలా మంకీస్ ఉంటాయి కదా. సో ఇక్కడైతే అవి లేవు. ఇక్కడ నేను కూర్చున్నాను కదా, ఇంకా వెనకాల నుంచి మా మరిది నన్ను ఏదో కామెంట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా వెళ్తున్నాము, ఇంతే. ఇంకా స్టెప్స్ చూసారు కదా, అంతే. ఇంకా ఎక్కువ ఏం లేవు, మంచిగా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు, ఈజీగా రావచ్చు. ఇక్కడ ఒక చిన్న రీల్ క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్తో చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ పైకి రాగానే మంచిగా చిన్న పార్క్ ఉంది, అంటే మనకి రిలాక్స్ అవ్వచ్చు, మంచిగా పిల్లలు కూడా ఆడుకోవచ్చు కాసేపు. ఈ ఫెసిలిటీ అయితే బాగుంది. మీరు అంటే ఇట్లా వాటర్ ఫాల్స్కి వచ్చిన వాళ్ళు, రావాలనుకునే వాళ్ళు ఫుడ్ ఏమైనా తీసుకొచ్చుకోవాలనుకుంటే కుంటాలలో మీకు అసలు ఫుడ్ తినడానికి రాదు. బెటర్ మీరు పొచ్చర ఉంటుంది కదా, ఇక్కడే మీరు ఫుడ్ తినేసి వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఇక్కడ మంచిగా ఓపెన్ ప్లేస్ ఉంది, మంచిగా మీకు ఫుడ్ తినొచ్చు, పిల్లలు కూడా కాసేపు ఆడుకుంటారు, మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఓకే, బాగుంది కదా, నిజంగా పీస్ఫుల్గా అనిపించింది. అంటే వాటర్ లేవు ఓకే, బట్ వ్యూ అయితే బాగుంది. ఇక్కడ కూడా సేమ్ నేను రీల్ కోసం మా ఆయన ఉయ్యాలు ఊపమని చెప్తే ఇంక ఊపుతున్నాడు పాపం. ఇంకా మనం అంత దూరం వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకోకపోతే ఇంకెందుకు అనిపిస్తుంది నాకైతే. అంటే మనం ప్రతిసారి వెళ్ళాం కదా ప్రతి దగ్గరికి, ఇంక వెళ్ళినప్పుడైతే తీసుకోవాలి, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో అని చెప్పేసి. ఇంకా ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా నేను ఖచ్చితంగా ఫొటోస్ వీడియోస్ అనేది కంపల్సరీగా నేను క్యాప్చర్ చేస్తూ ఉంటాను. సో అయిపోయింది, ఇంకా నెక్స్ట్ రిటర్న్ బ్యాక్ టు హోమ్. బాయ్ గైస్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.